డబ్బులు పడతలేదు, కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడతలేదని మా డబ్బులు ఏమైపోయిందనే అపోహ మీద ఉంది. కానీ ఓపిక అనేది మనిషికి అవసరం. డబ్బులు అనేది ఇప్పుడు ఇందాక చెప్పినప్పుడు మన అకౌంట్ లో ఏ రోజు డబ్బులు పడతారు, మన అకౌంట్ లో పడతాయి కానీ వేరే అకౌంట్ లో పోవటానికి ఆస్కారం ఉండదు. మనం ఏ రోజు కష్టపడ్డామో ఆ రోజు ఇది ఉంటుంది. కాబట్టి మీరు డబ్బులు పడలేదని మాత్రం తొందరపడద్దు. ఇవాళ కాకపోయినా రేపైనా మన అకౌంట్ లో డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు కష్టానికి ఈ ఊళ్ళో మన ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చిన దగ్గర నుంచి పనులు బాగా జరుగుతున్నాయి. వచ్చిన అధికారులు కూడా ప్రత్యేక నా తరఫున గ్రామం తరఫున ఒక చిన్న విషయం సార్, ఇప్పుడు మనకు సైదా పనిచేస్తా ఉన్నాడు ఫీల్డ్ అసిస్టెంట్ గా. తను దాదాపుగా ఇది వరకు ఫీల్డ్ అసిస్టెంట్ చేసినప్పుడు తక్కువ మంది ఈ గ్రామంలో పని చేసేవారు. మనం సైదా వచ్చిన దగ్గర నుంచి దరిదాపులుగా ఎక్కువ మందిని రాబట్టి, ఎందుకంటే అసలు ఇది ఏంటా అనేది వాళ్ళకి తెలియపరిచి ఒక్కొక్క ఇంటి గారికి వెళ్ళి ఒక 10 నిమిషాలు స్పేర్ చేసుకుని మీరు ఈ విధంగా రండి, కష్టపడండి, ఈ విధంగా ప్రభుత్వ రంగం మనకు లబ్ధికి వచ్చిందని చెప్పడం వల్ల ఆ ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చి చాలా ఏ ఒక్క చిన్న విషయం వచ్చినా ఎవరైనా నా దగ్గరికి వచ్చి నాకు డబ్బులు పడి నా దగ్గర కూడా కొంతమంది వచ్చి ఫోన్ ద్వారా చెప్తా ఉంటారు. వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ కి ఫోన్ చేసి ఫలానా వాడికి డబ్బులు పడాలంటే ఏంటంటే వెంటనే ఫోన్ రెస్పాండ్ అయ్యి